ఒంట్లోని అవయవాలపై కొవ్వు చేరడం అనేది బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో సమస్య అనుకుంటారు మనలో చాలామంది. నిజానికి సన్నగా ఉన్నవాళ్ళు సైతం కొవ్వుతో తిప్పలు పడుతూ ఉంటారు. ఉదాహరణకు ఫ్యాటీ లివర్ సమస్యను చూస్తే ఇది చూడటానికి సన్నగా ఉన్న వాళ్ళల్లోనూ ఎక్కువగానే కనిపిస్తుందని చెబుతారు డాక్టర్లు. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదా మద్యం కావచ్చు. కారణాలు ఏవైనా కాలేయం మీద కొవ్వు పెరిగిపోవటం అనేది ఇవాళ చాలా మందిలో చూస్తున్నాం. సన్నగా ఉన్న వారిలో ఫ్యాటీ లివర్ సమస్య గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన కాలేయం గురించి పెద్దగా పట్టించుకోగానే ఇది మన కోసం చాలానే కష్టపడుతుంది. రక్తంలోంచి విషతుల్యాలను వేరు చేస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావటానికి తోడ్పడుతుంది. రక్తంలో గ్లూకోజ్ మోతాదులు స్థిరంగా ఉండటానికి సాయం చేస్తుంది. ఇలా ఎన్నెన్నో పనుల్లో పాలు పంచుకుంటుంది. ఇలాంటి కాలేయానికి ఇప్పుడు కొవ్వు పెద్ద సమస్యగా మారుతోంది. ప్రస్తుతం ఎంతోమంది కాలేయానికి కొవ్వు పట్టే సమస్యతో బాధపడుతూ ఉండటమే దీనికి నిదర్శనం. నిజానికి కాలేయ కణాల్లో ఎంతో కొంత కొవ్వు ఉండటం మామూలే. శరీరంలో మిగతా అవయవాల మాదిరిగానే కాలేయంలోనూ కొవ్వు పోగుపడచ్చు. కొంతవరకు ఉంటే ఇబ్బంది ఏమీ ఉండదు, కానీ మితిమీరితే మాత్రం కాలేయాన్ని దెబ్బతీస్తుంది. కాలేయం చేసే పనులకు అడుగడుగున అడ్డు తగులుతూ తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. మామూలుగా ఫ్యాటీ లివర్ డిసీజ్ అనే పాపులేషన్ ఎవరంటే ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు, షుగర్ జబ్బు ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు, వీటన్నిటిని మెటబాలిక్ సిండ్రోమ్ అంటామండి. వాళ్ళకి ఫ్యాటీ లివర్ అంటుంది. కాకపోతే ఇంకొక సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్, ఎస్పెషల్లీ మన ఇండియాలో చూసేది ఏంటి అంటే, చూడడానికి చాలా సన్నగా ఉంటారు, కండలు ఎక్కువ ఉండవు, బరువు ఎక్కువ ఉండరు, కానీ వాళ్ళకి పొట్ట ఉంటుందండి. ఆ పొట్ట కూడా చిన్న పొట్ట ఉంటుంది. వాళ్ళు కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. ఇలాంటి పేషెంట్స్ నేను చూసినప్పుడు ఏం చేస్తానంటే, ఐ కాన్సన్ట్రేట్ ఆన్ 3 things. వీళ్ళ డైట్ హిస్టరీ ఎలా ఉంటుంది అని చూస్తామండి. ఆర్ దే ఈటింగ్ ఎ హెల్దీ డైట్, ఆర్ దే ఈటింగ్ జంక్ ఫుడ్, ఎక్కువ స్నాకింగ్, ఇవి ఉన్నాయా అని. సెకండ్, వాట్ ఈస్ దేర్ లైఫ్ స్టైల్, ఎంత యాక్టివ్గా ఉంటున్నారు, సెడెంటరీ జాబా, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నారని చూస్తాం. థర్డ్ది ఏంటి అంటే, ఇది ఒక జెనెటిక్ డిఫెక్ట్ ఉందండి, PNPLA3 అనేది. ఇది ఇండియన్ పాపులేషన్లో కొంచెం ఎక్కువ, వెస్ట్రన్ పాపులేషన్తో కంపేర్ చేస్తే. దానికి స్క్రీన్ చేస్తాం. ఈ మూడింటిని పట్టి వాళ్ళకి సన్నగా ఉన్న ఫ్యాటీ లివర్ ఉందా, దాని తర్వాత ఏం చేయాలి అనేది పేషెంట్స్తో మాట్లాడతాం. ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నా, జంక్ ఫుడ్ తీసుకున్నా, ఆల్కహాల్ ఎక్సెస్గా తాగినా, ఇవన్నీ కారణాలండి. బరువు కొంచెము మామూలుగా ఉన్న ఫ్యాటీ లివర్ డెవలప్ అవుద్ది కొంతమందిలో. కాలేయానికి కొవ్వు పట్టినా చాలామందిలో ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. దీంతో ఇది ఉన్నట్టు చాలామందికి తెలియదు. అందరిలా మామూలుగానే తిరుగుతూ ఉంటారు. అలాగని అసలేం కనిపెట్టలేమని కాదు. నిస్సత్తువ, కడుపు పైభాగంలో ఏదో అసౌకర్యం వంటివి కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే. కొన్ని రకాల జబ్బులు, జన్యువులు, ఆహారం, జీర్ణకోశ వ్యవస్థ, ఇవన్నీ కాలేయానికి కొవ్వు పట్టేలా చేస్తూ ఉంటాయి. దీన్నే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, అంటే మద్యంతో సంబంధం లేని జబ్బు అని అంటారు. ఇదో దీర్ఘకాల సమస్య. మన దేశంలో 9% నుంచి 32% మంది దీంతో బాధపడుతున్నారని అంచనా. ఊబకాయం, మధుమేహంతో బాధపడే వారికి దీని ముప్పు ఎక్కువ. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు రసాయనాల కాలుష్యానికి గురవుతున్న వారికి కాలేయంపై కొవ్వు పేరుకునే ముప్పు ఎక్కువని చెబుతారు డాక్టర్లు. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లివర్ డిసీజ్లో అసలు లక్షణాలు ఏమి ఉండవండి. మేము పేషెంట్స్కి బ్లడ్ టెస్ట్ చేసి మీ లివర్ బ్లడ్ టెస్ట్ సరిగ్గా లేవండి అంటే వాళ్ళు ఆశ్చర్యపడతారు. అదేంటి సార్, నాకు సిమ్టమ్స్ ఏం లేవు, నాకు పచ్చకామర్లు లేవు, నేను లివర్ జబ్బులో ఉండే లక్షణాలు ఏమీ లేవు, మీరేమో లివర్ టెస్ట్లు బాగాలేదంటున్నారు, ఫైబ్రోసిస్ ఉందంటున్నారు. ఎర్లీ స్టేజెస్లో ఏం సిమ్టమ్స్ ఉండవండి. అది లేట్ స్టేజెస్ ఫైబ్రోసిస్, సిర్రోసిస్లోనే సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. మీరు లేట్ స్టేజ్ సిర్రోసిస్ పేషెంట్స్, లివర్ జబ్బుతో బాధపడే వాళ్ళని చూసి ఉంటారు. కళ్ళు ఏమో బాగా పచ్చగా ఉండి, కడుపు మొత్తం ఉబ్బిపోయి లోపల నీళ్లు ఏర్పడటం, కాళ్ళు వాపు ఉండటం, కండ కరిగిపోవటం, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎర్లీ స్టేజెస్లో ఏమి ఉండవండి. వెరీ రేర్గా కొంతమంది పేషెంట్స్, సార్ నాకు రైట్ సైడ్ లివర్ ఉండే చోట కొంచెం నొప్పిగా ఉంది, మాత్రలు తీసుకునే అంత నొప్పి కాదండి, కాకపోతే కొంచెం డిస్కంఫర్ట్ ఉంది అంటారు. అదొక్కటే సిమ్టమ్తో వస్తుంటారండి.
కొవ్వు పట్టినా అందరికీ కాలేయం దెబ్బతినాలని ఏమీ లేదు. కానీ కాలేయంలో వాపు ప్రక్రియ తలెత్తే అవకాశం ఉంటుంది. దీంతో కాలేయ కణాలు దెబ్బతింటాయి. ఇలాంటి దశను నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ నాష్ అని అంటారు. ఇది ఇక్కడితో ఆగకుండా ముదిరితే కాలేయంలో చెరిగిపోని మచ్చపడవచ్చు, కణజాలం గట్టిపడవచ్చు, తాళ్ల మాదిరిగా అవ్వచ్చు. దీన్నే సిరోసిస్ అంటారు. ఇది మరింత తీవ్రమై కాలేయం విఫలం కావచ్చు, చివరకు క్యాన్సర్కు దారితీయచ్చు. అదృష్టం ఏంటంటే కాలేయం దెబ్బతిన్నా తిరిగి కోలుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాలేయానికి తనకు తానే మరమ్మత్తు చేసుకునే శక్తి ఉంది. కాబట్టి ఫ్యాటీ లివర్ వంటి సమస్యల్ని తొలి దశలోనే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం. ఫ్యాటీ లివర్ను పసిగట్టేందుకు రక్త పరీక్షలు, స్కానింగ్ వంటివి ఉపయోగపడతాయి. ఇవి జబ్బు నిర్ధారణకే కాదు, తీవ్రతను గుర్తించడానికి తోడ్పడతాయి. కాలేయ జబ్బు నాష్గా మారిందో లేదో తెలుసుకోవటానికి కాలేయం నుంచి చిన్న ముక్కను బయటికి తీసి పరీక్షించాల్సి ఉంటుంది. ఇందులో కాలేయ కణజాలం మీద మచ్చ ఏర్పడిందా, వాపు ప్రక్రియ ఆనవాళ్లు కనిపిస్తున్నాయా అనేవి బయటపడతాయి. బ్లడ్ టెస్ట్లు చాలా బేసిక్ అండి. లివర్ బ్లడ్ టెస్ట్ మీరు చూసుంటారు. బిలిరూబిన్, ఎస్జిపిటి, ఎస్జిఓటి, ఆల్బుమిన్, ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ అని ఉంటాయండి. ఇవి లివరు ఎలా పనిచేస్తుంది కొన్ని ఒక ఐడియా ఇస్తుంది. తర్వాత సర్వసాధారణంగా చేసే ఇన్వెస్టిగేషన్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అంటాము. అది జల్లీ పెట్టి పొట్టపైన చేసేది. అది లివరు సైజ్ ఎలా ఉంది, పెద్దదిగా ఉందా, ష్రంకెన్గా ఉందా, స్ప్లీన్ ఎలా ఉంది, ఆ బ్లడ్ వెజల్స్ లివర్ లోపలికి వెళ్ళేవి బయటకు వచ్చేవి ఎలా ఉన్నాయని ఒక ఐడియా ఇస్తుంది. మూడోది ఫైబ్రోసిస్, ఫ్యాట్ కంటెంట్ మెజర్ చేసేది మాత్రం ఫైబ్రో స్కాన్ అంటామండి. మీరు చూసే ఉంటారు, ఇది వినే ఉంటారు, చాలా హాస్పిటల్స్లో ఉంది. ఇది అసలు నొప్పే ఉండదు, 10 నిమిషాలు కూడా పట్టదు స్కాను. ప్రోబ్ రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ లివర్ ఐడెంటిఫై చేసి పెడతాము. వెంబడే ఒక 2 మినిట్స్లో అది 10 రీడింగులు తీసుకొని 2 అంకెలు వస్తాయి. ఇందులో ఫస్ట్ది క్యాప్ రీడింగ్ అంటామండి. ఇది లివర్లో ఎంత కొవ్వు ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది అనేది చెప్తుంది అనమాట. 240 కన్నా ఎక్కువ ఉంటే ఆ రీడింగు ఫ్యాటీ లివర్ ఉన్నట్టు అని. రెండో రీడింగ్ మాత్రం ఒక డెసిమల్ పాయింట్తో ఉండే అంకె ఉంటుందండి. 6.6 కిలోపాస్కల్స్, 5 కిలోపాస్కల్స్ ఇలా నెంబరు. ఇది లివర్ స్టిఫ్నెస్ని మెజర్ చేస్తుంది. హెల్దీగా ఉండే లివరు చాలా సాఫ్ట్గా ఉండాలి. లివర్ కానీ ఏ జబ్బు వల్ల అయినా ఎఫెక్ట్ అయిందనుకోండి, ఆల్కహాల్ వల్ల కానీ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్, ఫ్యాటీ లివర్ వల్ల కానీ, ఇంకేమైనా లివర్ జబ్బుల వల్ల అది ముదురుద్ది. అది ముదిరిన తర్వాత గట్టిగా అవుతుంది అన్నమాట. లివర్ కొంచెం బిరుసుగా గట్టిగా అవుద్ది. అదే కానీ ట్రీట్మెంట్ తీసుకోలేదు, ఆ కండిషన్స్ అన్నీ అలానే కంటిన్యూ అవుతున్నాయి అంటే ఈ ముదిరిన లివర్ బాగా గట్టిపడి సిరోసిస్గా మారిపోద్ది. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఫ్యాటీ లివర్ని గ్యారంటీగా రివర్స్ చేయగలుగుతామండి. సివియర్ స్కారింగ్ లేదనుకోండి, డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజు, డాక్టర్ దగ్గర ఇంకేమైనా మందులు ఉన్నాయా, ఫ్యాటీ లివర్కి ఇప్పుడు మందులు ఉన్నాయండి, ఇవన్నీ తీసుకోవటం వల్ల డెఫినెట్గా రివర్స్ అవుతుంది. అదే కానీ సిర్రోసిస్ స్టేజ్లో మీరు మా దగ్గరకు వచ్చారు అంటే ఇట్స్ టూ లేట్, వీ కాంట్ రివర్స్ ఇట్. అంత రివర్స్ మాత్రం కాదండి, కానీ ఎర్లీ స్టేజెస్లో ఇట్స్ డెఫినెట్లీ రివర్సబుల్ ఫ్యాటీ లివర్ అనేది. తొలి దశలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా దెబ్బతిన్న కాలేయాన్ని తిరిగి సరిచేసుకునే అవకాశం ఉంది. వీటిల్లో అన్నిటికన్నా సమర్థమైనవి జీవనశైలి మార్పులే. ముఖ్యంగా బరువు తగ్గించుకోవటం ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీర బరువులో సుమారు 7% తగ్గించుకున్నా చాలు, నాష్ నుంచి బయటపడవచ్చు. అదే కనీసం 10% బరువు తగ్గించుకుంటే కాలేయం గట్టిపడటాన్ని, మచ్చను వెనక్కు మళ్లించుకోవచ్చు. ఇక మంచి పోషకాహారం తీసుకోవాలి. కొవ్వులు, నూనె పదార్థాలు తగ్గించాలి. చేపలు, అవిసె గింజలు, అక్రోట్ల వంటివి తినటం మంచిది. పండ్లు, కూరగాయలు, పొట్టు తీయని ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. దీంతో పురుగు మందుల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. చక్కెర ఎక్కువగా ఉండే కూల్ డ్రింకులు, స్పోర్ట్స్ డ్రింకులు, పానీయాల వంటి వాటికి దూరంగా ఉండాలి. పొగ తాగితే మద్యంతో సంబంధం లేని కాలేయ కొవ్వు సమస్య ముప్పు పెరుగుతుంది. కాబట్టి సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటి వాటికి దూరంగా ఉండాలి. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది కాలేయం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.